బడ్జెట్లో అంటే ప్రవేశపెట్టే బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ఐద్వా రాష్ట్ర కమిటీ తరపు నుండి నమస్కారం. దాంతోపాటు 20% నిధులు కేటాయించాలని నోటును తయారు చేశారు. దాంతోపాటు 6 డిమాండ్స్ ఇందులో ప్రవేశపెట్టారు. ఈ 6 డిమాండ్స్ కూడా చాలా సమంజసమైనవి. విద్య అనేది హక్కుగా ఉండాలి. ఇప్పుడే మన ముందు మాట్లాడారు వక్త. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, హక్కుగా ఉండాలి. రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఆర్టికల్ 21 ప్రకారము పుట్టిన ప్రతి బిడ్డకు విద్య అందించాలి. ఇల్లు కానీ ఉపాధి కానీ కల్పించేటటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కానీ ఇవాళ విద్య నుండి వైద్యం నుండి ఇవాళ పక్కకి వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 100% స్కూల్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది. క్రమక్రమంగా తగ్గుతూ 50% ప్రభుత్వ స్కూల్స్ ఉండేది, 50% ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం ఎక్కువ శాతం గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నవి. ఒకప్పుడు జిల్లా లెవెల్లో కార్పొరేట్ స్కూల్స్ ఉండేది. రాష్ట్రాల నుంచి జిల్లాలకు వచ్చినాయి కార్పొరేట్ స్కూల్స్. జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ గ్రామీణ స్థాయిలోకి వచ్చినాయి. గ్రామీణ స్థాయిలో కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్కి ఎవరు పోతారు? ప్రధానంగా పేద పిల్లలు, ఎస్సీ పిల్లలు. మేము ఎస్ఎఫ్ఐ కానీ ఐద్వా ఆధ్వర్యంలో సర్వేలు చేసిన సందర్భంగా ఎక్కువ ఎవరు ప్రభుత్వ స్కూల్స్లో ఇప్పుడు ఉంటున్నారంటే పేద పిల్లలు. దాంతోపాటు ఒంటరి మహిళల పిల్లలు అందులో ఉంటున్నారు. ఎందుకమ్మా అని అడిగితే మేము సంపాదించిన సంపాదన మా కుటుంబ అవసరాలకే సరిపోవట్లేదు. అంటే పిల్లల పుస్తకాలకు ఏమవుతుంది? పుస్తకాలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తిండి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వైద్యం ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యానికి పెట్టాల్సి వస్తుంది. అందుకే మేము ప్రైవేట్ స్కూల్లో చదివించలేనటువంటి పరిస్థితి అని ఒంటరి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది పేదవాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మద్యం ఎరులే పారుతా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా మద్యం తాగొచ్చి వాళ్ళు చేసిన పని మొత్తం సగానికి మద్యానికే ఖర్చు పెడుతున్నారు. ఆ కుటుంబానికి ఏమి డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో ఆ కుటుంబ భారం మొత్తం కూడా మహిళల మీదనే పడుతుంది. కాబట్టి మేము ప్రైవేట్ స్కూల్లో చదివించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. మరోపక్క ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలకు బస్సులు పంపించేసి పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. చాలా మంది ఆ స్కూల్లో ఫీజులు కట్టలేక, ఆ బస్సు ఫీజు కట్టలేక మరోపక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అంతే. చాలా మంది అంటే మేము ప్రభుత్వ స్కూల్లో మా పిల్లల్ని చేర్పిస్తామా, ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలని ఇవాళ ఏ స్కూల్ బాగుంది, ఏ స్కూల్లో ఎక్కువ ఫీజులు ఉన్నాయి, ఎక్కువ ఫీజు ఉంటే మంచి విద్య, నాణ్యమైనటువంటి విద్య అందుతుందనే కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు కూడా. అట్లా ఆ రకంగా వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో చేర్పించిన తర్వాత అప్పులు చేసి వాళ్ళు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే మనమేమంటున్నామంటే 20% కాదు. కొఠారి కమిషన్ ఏం చెప్పింది? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రకరకాల కమిషనర్లు వేశారు. కొఠారి కమిషన్ ఏం చెప్పింది? 30% నిధులు తెలంగాణ అంటే రాష్ట్రాలు కేటాయించాలి, కేంద్రము 10% కేటాయిస్తే స్థూల జాతీయోత్పత్తిలో 6% కేటాయించాలి, రాష్ట్రాలలో 30% కేటాయించాలని కొఠారి కమిషన్ స్పష్టంగా చెప్పిండ్రు. ఎందుకు చెప్పిండ్రు? ఒక బాలికలు ఇవాళ బాలికల యొక్క విద్యను ప్రోత్సహించడం కోసం, ఒకటి బాలికలు అక్షరాస్యత పెంచడం కోసం క్రమక్రమంగా విద్యకు నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని, ఒక సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం కోసం విద్యలో ఇవాళ బడ్జెట్ కేటాయించాలి, బాలికలపై దృష్టి పెట్టాలి అంటే బడ్జెట్ కేటాయించాలి. అట్లా ఆ రకంగా కొఠారి కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి తెలియజేస్తే ఇంతవరకు కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా మా విద్యకు డబ్బులు కేటాయించని అడుక్కునే హక్కు మన అడుక్కోవాలా? ఈ తెలంగాణ రాష్ట్రంలో భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం విరోచితంగా పోరాటం చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. అలాంటి గడ్డపైన ఇవాళ చాలా మంది అక్షరాస్యత తగ్గిపోతా ఉంది. చాలా మంది బాలికలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు డ్రాప్ అవుట్?
ఒక్కసారి ఆలోచించండి. నేను ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మేము స్కూళ్ళల్లో సర్వేలు చేస్తే కనీసము స్కూళ్ళల్లో బాత్రూమ్స్ ఉండవు. బాత్రూమ్స్ బ్రహ్మాండంగా మేము కట్టిస్తున్నామని చెప్తున్నారు, కట్టిస్తున్నారు, మాట వాస్తవమే. అక్కడ బాత్రూమ్లు కడిగే వాళ్ళు లేరు. బాత్రూమ్లు ఉంటే నీళ్లు ఉండవు దాంట్లో. మరి ఎందుకని? అందుకే పిల్లలు చాలా మంది నెలసరి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఆ ఇబ్బందులు తట్టుకోలేకపోవటం వల్ల ఇవాళ వాళ్ళు స్కూళ్ళల్లో నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. మేము చాలా మంది పిల్లల దగ్గరికి డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పేద పిల్లల దగ్గరికి వాళ్ళ కుటుంబాలను కలిస్తే తండ్రికి సిక్కైనా తల్లికి సిక్కైనా ఈ అమ్మాయే బడి బంద్ చేసి ఇంట్లో ఉండాలి ఈ అమ్మాయి. అట్లాగే తమ్ముళ్ళు పిల్లలుంటే పిల్లలు ఎత్తుకోవటం కోసం కూడా ఈ అమ్మాయి ఉండాలి. ఎంత వివక్షత చెప్పండి. పిల్లగాన్ని వదిలిపెట్టి 3 పిల్లలున్నా పిల్లగాన్ని వదిలిపెట్టి పిల్ల మటుకు ఇంట్లో ఉండాలి. మరి బడీలు పిల్లల్ని బయట ఉన్నటువంటి పిల్లల్ని స్కూల్ పంపించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కదా. మరి ఆ రకంగా ఇవాళ ప్రభుత్వాలు ఉండట్లేవు. రెండోది ఏంటంటే నాణ్యమైన విద్య అంటే ఏంటి? నాణ్యమైన విద్య అంటే స్కూళ్ళ స్ట్రెంత్ని బట్టి ఉపాధ్యాయులు ఉండాలా. స్కూల్లో మౌలిక వసతులు అంటే బాత్రూమ్స్ ఉండాలి. బాత్రూమ్స్ తో పాటు నీళ్లు ఉండాలి, మంచినీళ్లు ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి, ఒక కంప్యూటర్ ఉండాలి, ఒక పీఈటీ టీచర్ ఉండాలి, ఒక మ్యూజిక్ టీచర్ ఉండాలి. అట్లా ఆ రకంగా ఉండాల్సినటువంటి వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఇవాళ అనేక స్కూల్స్ లో ఇవాళ చాలా భవనాలు కూడా ప్రైవేటు ఆధ్వర్యం అంటే బిల్డింగ్స్ లేవు. చాలా ప్రైవేట్ వాళ్ళ నుంచి తీసుకొని బిల్డింగ్స్ నడుపుతున్నటువంటి పరిస్థితి. గురుకులాలు ఉన్నాయి. గురుకులాలను గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ అని తీసుకొస్తున్నారు. ఇప్పుడే మా నాయకుడు చెప్పిండ్రు, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లు పెట్టి కట్టిస్తారట. మరి ఈ స్కూల్స్ ని మరి ఎవరు పట్టించుకోవాలి? నాణ్యమైన విద్య అంటే మేము డిమాండ్స్ చెప్తా ఉన్నాం. ఒక యూనిఫామ్స్ కూడా స్కూల్లో పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి, నోట్బుక్స్ ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి. యూనిఫామ్ తో పాటు టై గాని, బెల్ట్ గాని, షూస్ గాని ఆ రకంగా ఇచ్చేటటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పాఠశాలలో కూడా పర్యవేక్షణ ఉండట్లేదు. పర్యవేక్షణ అనే వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలి. ఎట్లుంటది అసలు? పోస్టులు ఇవాళ టీచర్ పోస్టులు చాలా ఉన్నాయి. ఆ పోస్టుల్ని ఖాళీ అయినటువంటి పోస్టులు నింపనటువంటి పరిస్థితి. మరోపక్క ఎంయూ నూతనంగా మండలాలు ఏర్పడ్డాయి. నూతనంగా మండలాలు ఏర్పడిన తర్వాత ఎంఈఓలని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక డిప్యూటీ ఓని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక జిల్లాకి నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాకు ఒక డిఈఓలను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మంజూరు చేయకపోవటం వల్ల కూడా ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కునారిల్లిపోతున్నది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు శానిటరీ నాప్కిన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేరు. అది కూడా ఇవ్వాలని మనం డిమాండ్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లా ఆ రకంగా స్కూళ్ళల్లో క్రీడలు, వ్యాయామాలు ప్రోత్సహించే విధంగా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ, మనం ఇప్పటికే కేజీబీవీ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇట్లా చాలా గురుకులాల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మంది పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. భువనగిరి జిల్లాలో కావచ్చు, సూర్యాపేట జిల్లాలో కావచ్చు, 2 అమ్మాయిలు అంటే వాళ్లకు ఒక మానసికంగా బయటపడటానికి కూడా ఒక టీచర్ ఉండాలి. దానికి మానసిక వైద్యుడు ఉండాలి. 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి చెప్పేటట్టుగా వాళ్లకు ఎట్లా విద్యని అధిగమించాలి, ఎట్లా ఇక్కడ వసతుల నుంచి ఎట్లా లేకపోతే ఎట్లా దీన్ని అధిగమించాలి, టీచర్స్ నుంచి వస్తున్నటువంటి, తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి ఎట్లా తట్టుకునే విధంగా వాళ్ళు ఒక మైండ్ ఒక స్ట్రెంథన్ కావటానికి, ఒక మానసికంగా స్ట్రెంథన్ కావటానికి ఆ రకంగా కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటివి కల్పిస్తలేరు. కాబట్టి భవిష్యత్తులో మనందరం విద్యకు 20% కాదు 20% మనం పోరాడదాం, అందరం కలిసి పోరాడదాం. మరొక డిమాండ్ ఏంటంటే కోటారి కమిషన్ పెట్టినటువంటి ఏదైతే ఉందో 30% నిధులు కేటాయించాలని దానికోసం కొట్లాడాలి. ఎందుకంటే మనం అన్నమా, మనం ఏమన్నా ఇంత శాతం కేటాయించమన్నాం? ఒక పక్క గవర్నమెంటే కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. మళ్ళీ అసెంబ్లీలో ఏం మాట్లాడారు? బట్టు విక్రమార్క గారు ఏం మాట్లాడారు? ఆర్థిక మంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, వారు పేదరికాన్ని అధిగమించాలన్నా, అసమానతలను అధిగమించాలన్నా ఒక శక్తివంతమైనటువంటి సాధనాల్లో విద్య ఒకటి. సమాజం అభివృద్ధి అయితేనే
విద్య ఉంటేనే సమాజం అభివృద్ధి అవుతుందని చాలా గొప్పగా చెప్పిండు అసెంబ్లీలో. మళ్ళీ తీరా చూసేసరికి బడ్జెట్లో ఎంత కేటాయించిందంటే 7.50% కేటాయించారు. మరి ఇది ఎక్కడ అన్యాయం? మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు, కేటాయించేటప్పుడు మాత్రం ఇంకోలాగా మాట్లాడుతున్నారు. కాబట్టి అట్లా కాదు, ఏదైతే చెప్పినో దాన్ని అమలు చేసే విధంగా ఉంటే ప్రజలు హర్షిస్తారు, అందరూ కూడా హర్షిస్తారు. అట్లా ఆ రకంగా మీరు భవిష్యత్తులో మేము ఏదైతే డిమాండ్స్ పెడుతున్నామో ప్రజలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కిందికి పోయి ఒక సమస్యల్ని అధ్యయనం చేసేటటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. భాగ్యలక్ష్మి గారు ఇంత చాలా బాగా చెప్పారు. అంటే తన అనుభవం, తను పోయి స్కూల్స్ లో చాలా సర్వేలు చేసింది కాబట్టి తన అనుభవంతో చెప్పగలిగింది. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రజల సమస్యల మీద ఒక సమగ్ర అవగాహన, నిర్దిష్టంగా మాట్లాడే శక్తి, అందరికీ సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రేపు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్లో 20% నిధులు తప్పనిసరిగా కేటాయించాలి. కేటాయిస్తేనే ఇవన్నీ స్కూల్స్ మొత్తం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే విద్య మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇలా యూత్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క కుటుంబాలు కునారిల్లిపోతాయి, అప్పుల పాలవుతాయి, అగమ్య గోచరంగా ఉంటుంది. ఇలా విద్య, వైద్యం, వ్యవసాయం, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని మొత్తం కూడా ఇలా ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మనందరం ఐక్యంగా ఉద్యమిస్తేనే మన హక్కులు కాపాడుకోగలుగుతామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఐ థింక్ మా అందరి తరఫున ఐద్వా నుంచి కూడా ఒక రౌండ్ టేబుల్ కానీ లేదా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ముఖ్యమంత్రి గారికి లెటర్ కానీ ఐద్వా తరఫున రాయాలని మా అందరి తరఫున కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ.